నాగలి దున్నోని గుంటక గట్టినోని. ఒకవేళ అనుమానం ఉంటే కేటీఆర్ గారు వస్తే ఇద్దరం పోటీ పడి నాగలి గడదాం, దుక్కి దుందాం, గుంటక కొడదాం, వ్యవసాయం అంటే ఏందో ఇద్దరం పోటీ పడదాం. నీకున్న నైపుణ్యం నాకు లేదు, నేను అందులో నీతో పోటీ పడలేను. ఒకవేళ నువ్వు అందులోకి పిలిచావు నన్ను, నేను అందులోకి రాను. అయితే ఈరోజు ఇక ఉచిత కరెంటుకు సంబంధించి వాస్తవంగా అక్కడ నేను చెప్పదలుచుకున్నది, ఉచిత కరెంటును అనుచితంగా అవినీతికి చంద్రశేఖరరావు గారు ఉపయోగించుకుంటుండు. 2018 వరకు 9 గంటల్లో విద్యుత్తును ఇచ్చినామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం 2018లో ఎన్నికల కంటే ముందు 24 గంటల ఉచిత విద్యుత్తు రైతులకు ఇస్తున్నామని దీనికి తెరలేపింది. దీని వెనకాల 3 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. 2004 నుంచి 2014 వరకు ప్రైవేటు పెట్టుబడిదారులకు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అనుమతులు ఇచ్చి బొగ్గు కేటాయింపులు చేసి ప్రభుత్వ రంగంలో పెట్టుబడుల కొరత ఉంటుంది కాబట్టి ప్రైవేటు వ్యక్తులను చాలామందిని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించింది. వాళ్ళ ప్రాజెక్టులు కట్టి పూర్తి చేసుకొని ముందుకొచ్చి అమ్ముకునే వచ్చే వరకల్లా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం విపరీతంగా పెరిగిపోయింది, వినియోగం తగ్గిపోయింది. ఈరోజు బజార్లో 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటే 15,000 మెగావాట్ల విద్యుత్తును కూడా కొనుగోలు చేసేటోళ్ళు లేరు. ఒక 5,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్రైవేట్ సంస్థలు మూతబడినాయి, దివాలా తీసినాయి. దానికి ఉదాహరణ